ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. మనం ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి మనం రాశి ఫలాలందరూ విన్నారు, చక్కగా ఆదరించారు, చాలా సంతోషం. అయితే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం చాలా బాగుంది. కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, అలాగే ముఖ్యంగా ఏ గ్రహ దోషాల వల్ల మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతా బాగానే ఉంది అని చెప్తున్నాం, మరి అందరికీ బాగుండాలని లేదు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ రాశి ఫలాలన్నీ కూడా ఒక 30% మాత్రమే యాక్టివేట్ అవుతుంది, కానీ కనెక్ట్ అవుతుంది అందరికీ. సో మరి మిగతా వారికి, అలాగే ఈ జాతక చక్రాలు ఎన్ని పంచాంగాలు అన్ని పక్కన పెట్టుకున్నా అసలు మన యొక్క జాతకంలో కానివ్వండి, మన యొక్క స్థితిలో ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఏంటి అని ముఖ్యంగా మనం గమనించినట్లయితే దాంట్లో అనారోగ్యం అనేది ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా అంటే డబ్బు కోసం సమస్య అనేది ఉంటుంది. అలాగే మానసికంగా సమస్య అనేది ఉంటుంది. సో ఈ 3 సమస్యలు అనేది మనకి వేధిస్తున్న అంశాలు ప్రధానంగా. అయితే మానసికంగా అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు మనల్ని పరిష్కార మార్గం వైపు తీసుకెళ్ళటానికి ధనం అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేస్తూ మనం వెళ్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా అసలు ఈ రోగాలు రాకుండానే ముందుగానే మనం ఈ మానసిక సమస్యలు రాకుండానే చిన్న చిన్న పరిష్కారాలతో మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మన యొక్క పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధయ్యేది. కాబట్టి కర్మలో చేసినటువంటి పాప కృత్యాల వల్ల ఈ జన్మ మనం బాధలు అనుభవించాల్సి వస్తుంది, అనుభవంలోకి వస్తాయి అని చెప్పబడింది. అయితే ముఖ్యంగా జాతక చక్రంలో 3వ స్థానం, అలాగే 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం జన్మస్థానం. అంటే 1, 3, 4, 5, 7, 11, 12 ఇవన్నీ కూడా రోగాన్ని నిర్ధారణ చేయటం, అవి యాక్టివేట్ చేయటం, వాటిని వాడుకలోకి తీసుకురావటం అనేది జరుగుతుంది. అది ఎట్లా అంటే మనకి గోచర రీత్యా 3వ స్థానంలో నుంచి రోగస్థానం అయినటువంటి షష్టాష్టమాలలో ఎక్కడైనా పడ్డా అప్పుడు మనకి రోగం అనేది యాక్టివేట్ అవుతుంది, రోగాలు వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ స్థానం కానీ లేకపోతే ఏ ఇతర స్థానాల్లో కానీ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ యొక్క పాపగ్రహాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆ స్థానాల వల్ల మనకి రోగాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి రవి చంద్రులు శుక్ర బుధులతో కానీ లేకపోతే శత్రువులు, రవిచంద్రులకు శత్రువులు అయినటువంటి శని రాహుకేతువులతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు రోగాలు అనేది ప్రారంభమవుతాయి. కాబట్టి మీ యొక్క జాతక చక్రం మనం గమనించాలి. మనకి రవి రాహుతో కలిసి ఉన్నాడా, చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడా, లేకపోతే కుజుడితో కలిసి ఉన్నాడా, శని రవులు కలిసి ఉన్నారా, ఇది ఏ స్థానంలో ఉంది, ఆ స్థానంలో మళ్ళీ వర్ష ఫలాల్లో చూసుకున్నట్లయితే అలాగే గోచార రీత్యా మనకి ఎలా ఉంది, దీంట్లో 3వ స్థానంలో ఉన్నటువంటి ఆ 3వ స్థానం ఖాళీగా ఉన్నట్లయితే మళ్ళీ 6వ స్థానం కూడా ఖాళీగా ఉన్నట్లయితే 8వ స్థానం కూడా ఖాళీగా ఉండి ఏ గ్రహం లేకుండా 12వ స్థానం కూడా ఈ రోగాలను యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం వీటన్నిటినీ కూడా జాతక చక్రం పరిశీలించినప్పుడు మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత మీకు ఒక రకంగా అర్థం కాకపోవచ్చు కూడా, ఎంత చెప్పినా కూడా. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉత్పన్నమయ్యే వ్యాధులు ఎలాంటివి ఉంటాయంటే స్టమక్ డిజార్డర్స్, ఉదర వ్యాధులు, భగంధర వ్యాధులు, రక్తదోషం, పైల్స్, బంధుద్వేషం,
అంటే కుటుంబ కలహాలు, దీనివల్ల కూడా టెన్షన్ రావటం, స్ట్రోక్స్ రావడానికి అవకాశం. అలాగే శత్రు భయం, శిరోవేదన, హెడేక్, తీవ్రమైనటువంటి మైగ్రేన్ అవ్వచ్చు, లేకపోతే హెడేక్ అనేది. అలాగే కురుపులు, ఓన్స్, బొబ్బలు, అలాగే దద్దుర్లు, అలాగే గడ్డలు, అలాంటి చర్మ వ్యాధులు, రక్త దోషాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఎలాంటి పరిష్కార మార్గం ఉందా అంటే చాలా చిన్న, సింపుల్. ఎందుకంటే చాలామంది నాకు కాల్స్ చేయటం కానీ మెసేజ్లు కానీ పెట్టారు, మేషరాశి వారికి ఆరోగ్య సూచనలకు సంబంధించిన, అనారోగ్య సూచనలకు సంబంధించిన పరిహారాలు చెప్పమని. సో ఆ విధంగా ఈరోజు మనం చెప్తున్న ఈ పరిహారాలు ఒక 5-6 పరిహారాలు చెప్తాను ఒక్కొక్క రాశిలో. అవి మీరు చాలా చిన్నవి, అవి రెమెడీస్ పాటించి చూడండి. మీకు అనారోగ్య సూచనలు ఏమైనా ఉన్నా కూడా అవి పటాపంచలు అయిపోతాయి. అలాగే ఆల్రెడీ మీరు అనుభవంలోకి వచ్చి ఉన్న రోగాలు ఏమైనా ఉన్నా కూడా తొందరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక, ఈ 9 పాదాల్లో జన్మించిన 3 నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకు వస్తారు. కాబట్టి ఈ అశ్విని, భరణి, కృత్తిక రాశిలో ఉన్నవారు, ఈ మేషరాశిలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం లేదు, మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మంచం కింద ఒక రాగి చెంబు నీళ్లు పెట్టుకొని నిద్ర చేసిన తర్వాత పొద్దున్నే ఉదయాన్నే ఆ నీటిని తీసుకొని కళ్ళకద్దుకొని ఉత్తర దిశలో ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు, అవి వాటికి దగ్గర మీ చేతులతో అలా జారవేయవండి వాటిని. ఇది మీరు చేయటం వల్ల చాలా చాలా వైబ్రేషన్, మీకు మంచి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వారైనా చేయొచ్చు. ఎవరైతే చేశారో వాళ్ళే నీటిని తీసుకువెళ్ళి మొక్కలకు పోయటం అనేది చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళు పడుకుంటే నువ్వు వెళ్ళి పడుకుని నేను కొద్దిసేపు పడుకుంటాను, నువ్వు చేసే అమ్మ అని అమ్మకి చెప్పటం కాదు. ఎవరైతే ఈ యొక్క దీని గురించి పెట్టుకున్నారో ఆ చెంబుని వాళ్ళే తీసి ఆ నీటిని చెట్ల దగ్గర పోసేసి రావటం అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఆదివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఆవుకి మీ చేతుల మీద గుండానే ఒక రొట్టెలు చేయండి. రొట్టెలు చేసి వెజిటబుల్స్ కానీ అన్నీ వేసి రొట్టెలు చేసి దాన్ని ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. క్యారెట్ కూడా దాంట్లో వేసి, పచ్చి క్యారెట్ని కూడా వేసి, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఒక రొట్టెలాగా తయారు చేసి దాన్ని ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఇది చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం స్టమక్ డిజార్డర్స్, ఇప్పుడు నేను చెప్పేవి కూడా పరీక్షించిన రెమెడీలు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద గ్రంథాల్లోంచి సేకరించినవి, నేనేదో సృష్టించి చెప్పట్లేదు. ఆల్రెడీ పెద్ద పెద్ద గ్రంథాల నుంచి సేకరించినవి అనమాట. వాటిని యాక్టివ్గా అయినాయా లేదా, నిజమేనా కాదా అని మేము ప్రయత్నం కూడా చేసి ప్రయోగాత్మకంగా నిరూపణ అయిన తర్వాత మీకు నేను చెప్తున్నాను. చాలా సింపుల్ రెమెడీస్, ఎక్కడో చోట మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట దీనివల్ల. ఒకవేళ నాకు ఏ రోగం లేదు అనుకున్నారు, అప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోయినా మీకు ఆర్థికంగా, ఫినాన్షియల్గా మీరు బాగా బలోపేతం అవుతారన్నమాట. ఆకస్మిక ధనయోగం యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్. కాబట్టి ఇది అనారోగ్యంగా ఉన్న వారికే కాదు, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పట్టిక బెల్లాన్ని సమర్పించండి. అలాగే పట్టిక బెల్లము, ఆవు పాలు కలిపిన మిశ్రమంతో కూడా అభిషేకం చేయించడం కూడా చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అన్నమాట. ఇవి చేయండి, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీంతో పాటుగా హనుమత్ ప్రసన్నత ఒత్తులతో, అంటే తెల్ల జిల్లేడు ఒత్తులతో ఆంజనేయ స్వామి గుళ్ళో మీరు దీపారాధన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు, మన 9 గ్రహాలకు సంబంధించిన వాటిని, అవి ఏ ఏ స్థానాలు మనం చెప్పాను ఇందాక, రోగస్థానాలు అంటే ఒకటే రోగస్థానం అనుకున్నా ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే వాడుకలోకి తీసుకొస్తాయి.
నిర్లిప్తమైన అంతర్లీనంగా ఉన్నటువంటి రోగాన్ని కూడా బయటికి తీసుకొచ్చే స్థానాలు కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి అసలు ఏ గ్రహం అసలు ఏ రోగాలని మనకి యాక్టివేట్ చేయగలదు అనేది గమనించినట్లయితే మీరు ఈజీగా మీ యొక్క జాతక చక్రంలో ఏ గ్రహం బాగోలేదు అనేది మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఆ గ్రహానికి సంబంధించిన నేను ఇప్పుడు చెప్పినది ఒకసారి నోట్ చేసుకుని టాలీ చేసుకుని చూడండి. అవి లేకపోతే చక్కగా మీ గ్రహం బాగానే ఉన్నట్టు మీకు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రవి అయితే హార్ట్కు సంబంధించిన గుండె దడ, అలాగే పక్షవాతం, నర్వస్ సిస్టంలో అంటే చచ్చుబడిపోవటం, పిచ్చి, ఉన్మాదం, మూర్ఛ ఇలాంటి మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా బుధుడు 6లోను లేకపోతే 12లో కానీ ఉన్నట్లయితే బీపీ అనేది హై స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇది మీరు గమనించండి రవికి సంబంధించి. అలాగే చంద్రుడికి సంబంధించిన దాంట్లో చూసినట్లయితే హృద్రోగము అండ్ కంటికి సంబంధించింది. అది కూడా ఎడమ కన్నుకి ఎక్కువ, రవికి అయితే కుడి కన్ను, చంద్రుడికి ఎడమ కన్ను మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముక్కు లోపల రంధ్రాలు, నాసికలో మనకు జాయింట్లో అనమాట. అదేవిధంగా హార్ట్ బీటింగ్ అనేది, గుండె లయ, అలాగే తొందరగా అలసిపోవటం అనేది, అంటే నీరసం, ఎంత తిన్నా కూడా నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మానసిక ఉన్మాదం, అలాగే నిద్ర పట్టకపోవటం, పిచ్చి పిచ్చి కలలు రావటం, ఇవన్నీ కూడా మీకు ఉన్నట్లయితే చంద్రుని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. క్షీణచంద్రుడు మీ జాతక చక్రంలో ఆల్రెడీ క్షీణచంద్రుడు యొక్క ఉంటే అది కూడా దోషం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పౌర్ణమి రెమెడీ అనేది చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కుజుడికి సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఇందాక కూడా చెప్పాను, మేషరాశికి అంటే కుజుడే కాబట్టి అవన్నీ కూడా వర్తిస్తాయి. ప్లస్ కడుపు నొప్పి, కలరా, కాలేయ వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, మన యొక్క మూత్ర నాళానికి సంబంధించిన సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఆటలమ్మ, స్కిన్ బొబ్బలు రావటం, దద్దుర్లు రావటం, అలాగే మెడకి శిరోజాలు, హెయిర్ ఫాలింగ్ అవటం, అలాగే మెదడు వాపు వ్యాధి, నరాలు బలహీనత, స్కిన్ డిజార్డర్స్, అలాగే నాలిక మీద సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. నాలిక మీద ఎప్పుడైతే మనకి సమస్యలు వస్తాయో లోపల అల్సర్కి సంబంధించిన సమస్యలు, పేగుకు సంబంధించిన సమస్యలు మనకు నాలిక మీద స్పష్టంగా తెలుస్తాయి. అదేవిధంగా గొంతుకు సంబంధించిన సైనస్కి సంబంధించి అండ్ గొంతు శ్లేష్మ సంబంధమైన వ్యాధులన్నీ కూడా బుధుడి వల్ల మనకు వస్తాయి. అదేవిధంగా గురుడు చూసినట్టయితే ఊపిరితిత్తులు, ఉబ్బసం, క్షయ, అలాగే ఒక ఆపరేషన్ అనేది నీ యొక్క బాడీలో చేయాలి అంటే గురువు యొక్క పర్మిషన్ తీసుకుంటాడన్నమాట శని. దాన్ని కార్యరూపం దాల్చేవాడు కుజుడు. సో ఇక్కడ ఈ వర్క్ పూర్తిగా చేసి లేకపోతే ఆటంకపరిచి దాన్ని ఫెయిల్ చేసేవాడు రాహు. సో ఈ 4 ఎఫెక్ట్స్ మనం గమనించినట్లయితే ఎంత జాగ్రత్తగా మన జాతక చక్రంలో గ్రహాలు యాక్టివేట్ అయ్యి ఉన్నాయో చూడండి. అదేవిధంగా మన శుక్రుడు చూసినట్టయితే చర్మ వ్యాధులు, సెక్స్ డిజార్డర్స్, గజ్జి, తామర, అలాగే ముక్కు రంధ్రాలలో లోపల సంబంధించిన శ్వాస నాళాలకు సంబంధించి, అలాగే నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, అలాగే ఇలాంటివన్నీ కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క ఆర్గాన్స్ కూడా దాంట్లో వస్తాయి. అలాగే శనికి సంబంధించి చూసినట్టయితే నేత్ర సంబంధమైనది, దిష్టి దోషం, అంగవైకల్యం, అలాగే అనేక రకాల ప్రతి వ్యాధిలోనూ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదేవిధంగా రాహువు చూసినట్టయితే మానసిక అశాంతి, వేదన, జ్వరము, అతి జ్వరం, ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్లో కొన్ని, అలాగే అకస్మాత్తుగా వచ్చే వైరస్ వ్యాధులు, ఇవన్నీ ప్లేగు లాంటివి కూడా అన్నమాట. ఇవన్నీ కూడా ప్రమాదాలు కూడా, మళ్ళీ పడిపోవడం, చిన్న దెబ్బ తగలటం, లేకపోతే చిన్న ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆ ఫ్రాక్చర్ దాంట్లోనే ఇతను జారిపడి మళ్ళీ అక్కడే దెబ్బ తగలటం, రిపీట్ చేయించటం, దాన్ని అంటే తగ్గనీయకుండా చేయటం. అలాగే కేతువు చూసినట్టయితే కీళ్ళ నొప్పులు, హెర్నియా, గాల్ బ్లాడరు, అలాగే శుకరోగాలకు సంబంధించి, అలాగే చెవులకు సంబంధించి, అలాగే వెన్నుపూసకు సంబంధించి, అలాగే మైండ్లో ఉన్మాద స్థితిని ఒక మాయా, ఒక భ్రాంతి స్థితికి తీసుకెళ్ళటం, నిర్లిప్తంగా ఉండటం, అంటే ఏం చేస్తున్నాడో తెలియని విధంగా మైల్డ్గా ఉండటం, ఇవన్నీ కూడా కేతువు యొక్క ఎఫెక్ట్లో మనం గమనించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకొని
ఇవి మీకు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉన్నాయా? ఉంటే దానికి సంబంధించిన గ్రహం మీ యొక్క జాతక చక్రంలో మనం చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. 3వ హౌస్లో ఎవరున్నారు, 3rd హౌస్లో ఎవరున్నారు, ఎవరు గ్రహాలు లేవు, 6వ ఇంట ఎవరున్నారు, 8వ ఇంట ఎవరున్నారు, 12వ ఇంట ఎవరున్నారు, 10వ ఇంట ఎవరున్నారు, ఇవన్నిటిని బట్టి మనం ఈ కాంబినేషన్స్ మనం చూసుకున్నట్లయితే తప్పకుండా మీరు పరిష్కార మార్గం మీరే తెలుసుకోవచ్చు. అలాగే ఏ జాతక చక్రం ఎవరు చూసిన జ్యోతిష్యుడి ద్వారా కూడా తెలుసుకున్నా కూడా ఈ పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన పరిష్కారాలన్నీ కూడా చేయటం వల్ల కూడా వీటన్నిటి నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు. ముఖ్యంగా మన యొక్క జాతక చక్రంలో రవిచంద్రులు శుక్ర బుధులతో కలిసి ఉన్నప్పుడు రోగాలు బయటపడతాయి. అది కాకుండా ఈ యొక్క రవిచంద్రులు శత్రుగ్రహాలైనటువంటి శని, రాహుకేతువులతో కూడా కలిసి ఉన్నప్పుడు మనకి రోగాలు అనేది బయటపడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూడో స్థానంలో కానీ మరి ఇతర స్థానంలో కానీ పాపగ్రహాలు కానీ ఉన్నప్పుడు వర్షకుండలలో మూడో స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ వచ్చినప్పుడు ఆ గ్రహాలు రోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క జన్మంలో ఉన్న గ్రహం వర్షకుండలలోకి వచ్చేటప్పటికి 3వ స్థానంలో కానీ ఉన్నట్లయితే, అంటే మన యొక్క జాతక చక్రంలో లగ్నంలో ఏదన్నా ఒక పాపగ్రహం ఉన్నట్లయితే అది వర్ష ఫలాల్లో మనం చూసినట్లయితే అది 3వ ఇంట ఉన్నట్టయితే అప్పుడు మీకు ఆ యొక్క రోగం అనేది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వ ఇంట గ్రహం వర్ష ఫలాల్లో చూసుకున్నట్లయితే 3వ ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా అనారోగ్య సూచనలు, అలాగే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన జాతక చక్రంలో అష్టమంలో ఉన్నటువంటి గ్రహం వర్ష ఫలాల్లో చూసుకున్నట్లయితే 3వ ఇంట కానీ ఉన్నట్లయితే అప్పుడు కాళ్ళు విరగటం, అంగవైకల్యం, ప్రమాదాలు, యాక్సిడెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఈజీగా మనం పద్దాక చూసుకోలేం పద్దాక. కాబట్టి ఇటువంటి వాటినన్నిటినీ సరిచేసే అద్భుతమైనటువంటి పరిహారాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వాటిని జాగ్రత్తగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారికి ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నాం అని మీరు ఫీల్ అయితే, అది కూడా మీరు రెంటెడ్ ఇంట్లో కానీ ఉన్నట్లయితే, నార్త్ ఫేసింగ్లో ఉన్నట్లయితే, ఉత్తర దిశలో ఉన్నటువంటి ఇంట్లో కానీ ఉన్నట్లయితే మీకు ఉత్తర దిశ సింహద్వారం నప్పదు అని గుర్తుపెట్టుకొని వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయటం, ఇంకో ఇంట్లోకి మారటం అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే ఇంట్లో ఎక్కువ శాతం హెల్త్ ఇష్యూస్ వస్తున్నప్పుడు మటుకు ఈ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా కొన్ని రెమెడీస్ ఉన్నాయి నేను చెప్పిన దాంట్లో. అలాగే ఎవరైనా సరే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ మీరు బాధపడుతున్నప్పుడు ఎవలు అని దొరుకుతాయి, ఎవలు. అదేవిధంగా ఎవలు, అలాగే ఒక చిన్న రాగి ముక్క, అలాగే ఒక ఎర్ర చందనం మొక్క, అలాగే కొద్దిగా బొగ్గులు, వీటన్నిటినీ కూడా మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని వాటిని పారే నదిలో కానీ, పారే కాలువ, మంచినీళ్ళ కాలువ ఏదైనా దాంట్లో వాటిని వదిలేసేయండి. మీకు ఆ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోవాలని చెప్పి మనసులో అనుకొని దాన్ని వేయటానికి ప్రయత్నం చేయండి. అలాగే నేను అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఒక జీవిని కూడా దానం చేయటం, అంటే మేకని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మేకపోతు అంటాం కదా, ఆ మేకపోతు ఉన్నటువంటి కొమ్ములున్న మేకపోతు, ఆ మేకపోతును ఒకటి దానంగా ఇచ్చేసేయండి. దీనివల్ల మీరు చాలా చాలా హెల్త్ రికవరీ అనేది మీరు చూస్తారన్నమాట. వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ మీకు హాస్పిటలైజేషన్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది.